హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా సిరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా సిరీస్. చూడండి చేపలు. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరే పోచంపాడు వెళ్తున్నామంటే ఇంకా అన్నీ మంచిగా లైవ్లో ఉన్నాయి, బ్రతికి ఉన్న చేపలు. ఇంకా నేను అన్ని రకాలు తెప్పించేసాను. ఇవి కొరమేను ముట్ట చేపలు. ఇది వచ్చేసి రవాటా. చూడండి తలకాయ ఎంత పెద్దగా ఉంది, నాకు బాగా ఇష్టం తలకాయ. అండ్ ఇవి పాంప్లెంట్స్ అండి. ఇట్లా ఫుల్ గానే చేయాలనుకున్నాను, కానీ మా వారికి ఇష్టం ఉండదు ఇట్లా పెద్దగా, అందుకని దీన్ని 2 pieces చేశాను, అంటే ఫ్రై కోసం. ఇది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇవి ఒక 4 pieces సరిపోతాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్ అండి. ఇది గోల్డ్ ఫిష్, అది రవాటా. ఇది కొరమేను మొట్ట చేపలు అంటారు ఇక్కడ తెలంగాణలో. అండ్ ఇదేమో గోల్డ్ ఫిష్, ఇది పాంప్లెంట్. అండ్ ఈ గోల్డ్ ఫిష్ లో చాలా వచ్చిందండి. చూడండి, ఎగ్స్, ఫుల్ ప్రోటీన్, ఫుల్ ఒమేగా, అసలు చాలా వాట్ నాట్ అండి. ఇందులో చాలా ఉంటాయి. అసలు మా వారు తినరు ఎక్కువ ఇష్టంగా, కానీ నాకు చాలా ఇష్టం ఇది. సో చాలా వెళ్ళిన ఇది అంటే దాదాపు 1 kg అంటే 750 grams అండి. ఇది ఆ చేప 3 కిలోల చేప. 3 కిలోల చేపలో 2.5 కిలోల చేప వెళ్తే ఎగ్ మాత్రం 750 grams వెళ్ళింది. అంతకి పైన వెళ్ళింది, ఎక్కువే వెళ్ళింది. చూడండి ఎంత పెద్దగా ఉంది. చూడండి, ఇది చాలా మంచిదండి హెల్త్కి, నిజంగా చాలా మంచిది. సో ఈరోజు సాయంత్రం నేను ఫ్రై చేస్తున్నాను. కర్రీ ఏది చేయాలా అని చెప్పేసి డిసైడ్ చేస్తున్నాను. రవాటా చేయాలా, లేకపోతే గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్ చాలా ఇష్టం. గోల్డ్ ఫిష్ చేయాలా, లేకపోతే ఇది కొరమేన్ చేయాలా, ఏది చేయాలా. ఫ్రై అయితే ఇది చేయాలని డిసైడ్ అయిపోయాను. దీనికోసం, ఈ ఫ్రై కోసము ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, అండ్ కాస్త ఓమ, అండ్ దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి వేయాలి. పొద్దున్నే వచ్చాయండి, ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదు. రాగానే వీటిని వాళ్ళు ఆల్రెడీ అంతా క్లీన్ చేసి ఇచ్చారు, బట్ ఇంకా మిగతా దాన్ని సాల్ట్లో వేసి కొంచెం దాన్ని నీట్ చేయడం అంతా చేశాను. అందుకే నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ మీకు ఇది వంట చేసి చూపించడం, చేపల కూర ఎన్నోసార్లు చేశానండి. కాకపోతే అన్ని చేపలు వచ్చేసరికి నాకు మీకు వండి చూపించాలనిపించింది, అంతే. ఈ పాంప్లెంట్ ఫ్రై అయితే చేయలేదు ఇంతకు ముందు. సో ఇది ప్లస్ ఏదన్నా ఒకటి గోల్డ్ ఫిష్, అంటే కొరమేన్ అయితే ఇంతకుముందు చేశాను, బట్ గోల్డ్ ఫిష్ చేయలేదు. గోల్డ్ ఫిష్ చేద్దామా అని అనుకుంటున్నాను, కానీ మా వారు ఏం చెప్తారో అది చేస్తాను. ఇంకా ఈవినింగ్ పండగే. ఈవినింగ్ కలుద్దాము, చేస్తాను. ఇప్పుడు మంచిగా చక్కగా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మంచిగా రెడీ అయ్యి ఈవినింగ్ చేసి మంచిగా రాత్రి ఫుల్ దావత్, చేపలతో దావత్. ఇంతకు ముందు చూసారు కదా, మొత్తం ఫిష్ అంతా వాష్ చేయడము, మొత్తం నీట్ చేయడము, అంతా మొత్తం నీట్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత, సాల్ట్ తో మంచిగా క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపించడం జరిగింది. అది ఏంటంటే పోచంపాడు ఫిష్ అన్నమాట. లైవ్ లో ఉంది, చాలా బాగుంది అని చెప్పేసరికి ఇంకా నేను ఆతృతతో, నేను ఫిష్ పిచ్చిదాన్ని కదా, ఇంకా చాలా తెప్పించుకున్నాను. మా తెలిసిన అమ్మాయే వెళ్తే ఇంకా అక్కడ నుంచి, వాళ్ళది నిర్మలు, అక్కడ నుంచి పోచంపాడు దగ్గర అనమాట. సో ఇంకా అన్నీ తీసుకొచ్చేసింది. ఎలాగో వండుతున్నాం కదా అని చెప్పేసి కొత్త స్టైల్లో వండుదాము, కొంచెం రెసిపీ కొంచెం వేరే స్టైల్లో అని చెప్పేసి. గోల్డ్ ఫిష్ నేను ఇంతవరకు మీ దగ్గర వండలేదు. అండ్ ఇంకోటి పాంప్లెంట్ కూడా, ఇది వేరే టైప్ ఆఫ్ పాంప్లెంట్, చాలా బాగుంది. సో ఇవి 2 కూడా నేను మీకు రెసిపీస్ చూపించదలుచుకున్నాను. సో అందుకే ఈ వీడియో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అయితే ఉల్లిపాయలు, జీలకర్ర, ఓమ, మెంతులు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, చింతపండు పులుసు. అండ్ ఇది నేను ఆల్రెడీ ముందే దంచుకున్నాను, ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వేడి చేసిన పౌడర్ 2. అంటే జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి, మెంతులు దాంట్లో హాఫ్ ఉండాలి. 1 జీలకర్ర అయితే హాఫ్ మెంతులు. ఓమ పౌడర్, ఖచ్చితంగా ఓమ పౌడర్ వేయాలి. అండ్ ఈసారి ఏంటంటే గరం మసాలా. గరం మసాలాలో ఏంటి, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క, జస్ట్ లైట్గా సాజీరా,
అది మొత్తం 4 గ్రైండ్ చేసిన పౌడర్. పువ్వు, ఆకు, ఇది బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు, ఇలాచి, ఇవి వెయ్యరు అని అనుకుంటారు, కానీ ఇవి వేస్తే కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఒక్కసారి చేసి చూడండి, చెప్పొద్దు, ఇంకా అంత బాగుంటుంది. అయితే చింతపండు పులిపే కాకుండా 4 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. చింతపండు పులుపు కొంచెం వేసుకొని ఇది నిమ్మకాయలు వేసుకోండి. నేనైతే అలా వేస్తాను. అండ్ మొదటగా కాల్చి చేస్తాము. ఈసారి డైరెక్ట్ రాగా కట్ చేస్తున్నాను ఉల్లిపాయలను. అయితే ఉల్లిపాయలు 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్రేవీ కొందరు ఎక్కువ గ్రేవీ తింటారు, కొందరు ముక్కలే తింటారు. సో మీ వీలుని బట్టి 2, 3, 4 ఉల్లిపాయలు. దీనికి చేపలకి మాత్రము మనకి సూప్గా చాలా మండుతున్నాయి ఫ్రెండ్స్. అంటే అది కాలిస్తే పొయ్యి పైన అసలు ఆ మంట ఉండదేమో, చాలా కళ్ళల్లో ఇట్లా వాటర్ వచ్చేస్తుంది. ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, మా పిల్లలు హైదరాబాద్లోనే ఉంటారు. నిజామాబాద్లో మేమిద్దరమే, నేను మా వారు. సో ఇది గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందు ఏంటంటే కాల్చి ఎల్లిగడ్డ ఇది 2 గ్రైండ్ చేసేవాళ్ళం. మా వారిని బెదిరించాను ఫ్రెండ్స్. ఎంతకి తెగించారా? ఇది మంచిగా బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్, చాలా మంచిగా బ్రౌనిష్ అవ్వాలి. ఒకటి నాకు అలవాటు ఫ్రెండ్స్, ఏంటో ఏమో అలా ఏదన్నా చేస్తామంటే అవి ఏం మ్యూజిక్ ఏంటో నాకు తెలియదు బాబు. ఏదో తేడాగా ఉందేంటి? ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట ఏమండో శ్రీవారు. మీరు ఖచ్చితంగా రావాలి వీడియోలో. మీరు ఖచ్చితంగా అసలు లతాశ్రీస్ని మీరు సపోర్ట్ చేయాలి. ఓకే ఓకే. మీరు ఇది మా ఆర్డర్ అని మీరు చెప్పండి, నా సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి అంతే. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కామెంట్స్ చేయండి. ఈసారి కామెంట్స్ అంతా బద్దలైపోవాలి. రానే రారు ఫ్రెండ్స్, అసలు వీడియోలోకి రమ్మంటే రారు. ఎంత బాధ పెడుతుంటారు, ఎంత ఇది చేస్తుంటారు తెలుసా నిజంగా. మీకు ఎవరికైనా చేపల కూర తినాలి నా చేతితో అనుకునే వాళ్ళు, నా ఇన్స్టా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసేయండి ఒకసారి. సో ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పేస్ట్ ఇన్ని 3 ఎల్లిపాయలు. ఎల్లిగడ్డలు ఎంత తింటే అంత మంచిది, కొలెస్ట్రాల్. మా వారు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. ఎందుకో ఎవరి చేత్తో వాళ్ళకి తినాలనిపించదు, తను చేసేస్తారు ఓసారి. సర్ప్రైజింగ్ గా ఉంటది అసలు. అండ్ పప్పు చారు భలే చేస్తారు. 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ దీంతోనే కారం. ఇంకొంచెం వేద్దాం. అలాగే ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ సాల్ట్ కొంచెం వేద్దాం. ఇంకా 1 స్పూన్ సరిపోదు అనుకుంటా. ఆల్రెడీ తీసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చేపల కూర అంటే కొంచెం పనే ఫ్రెండ్స్. వాటర్ పోద్దాం కొన్ని. వాటర్ ఎంత మునిగేవారు. ఇది గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంటుంది. అసలు దొరకట్లేదు ఇక్కడ. పోచంపాడులో ఉంది అనగానే ఇంకా పట్టుకొచ్చేసేయని చెప్పా. ఫస్ట్ తలకాయ నాకు బాగా ఇష్టం. ఇది నాకు మా వారు నేర్పించారు ఇలా. మా మమ్మీ ఏమో అసలు మొత్తం మిక్స్ చేసి ఒక చోటే మొత్తం అంతా ఇలా తాలింపు వేసేది. ఇది మా వారు నేర్పించారు నాకు. ఈ రెసిపీ మొత్తం మా వారిదే. కొంచెం దాంట్లో కొంచెం నేను ఎక్స్ట్రా అదొకటి ఇదొకటి చేశాను అనుకోండి.
అది వేరే విషయం. కానీ టోటల్గా మా వారే ఇది నాకు నేర్పించారు, ఇలా కూడా చేయొచ్చు అని. అన్ని ముక్కలన్నీ మంచిగా మునిగాయి. సో ఇది కొంచెం మరుగుతుండగా అప్పుడు జీలకర్ర, మెంతుల పొడి, ఓమ పొడి అండ్ 4 నిమ్మకాయలు చక్కగా పిండి రసం. అండ్ ఈసారి నేను లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మటన్లో, చికెన్లో వేస్తాం. కొంచెం వేద్దాం, మజా ఉంటుంది. ఇది పామ్ ఫ్రెట్ అండి, ఫిష్ మనకు పోచంపాడులో దొరికింది. ఓన్లీ ఫ్రైకి బాగుంటుంది, ఇది కర్రీ కంటే ఫ్రైకి బాగుంటుంది. సో అందుకని చాలా ఆయిలీగా ఉంటుంది. ఇందులో ఫుల్ ఒమేగా ఫ్యాటీ, కాల్షియం, ప్రోటీన్ అయితే పుష్కలంగా ఉంటుంది. సో మనము డైలీ తినకపోయినా వారానికి ఒక 4 times అన్న ఫిష్ తింటే మినిమం 3 times. సో బాగుంటుంది హెల్త్కి. మటన్, చికెన్, బోటి, తలకాయ, పాయ, ఇవి అవి అన్నీ అవి తినకంటే ఇవి కొంచెం వాటికంటే మోర్ దెన్ బెటర్ అనమాట. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ కూడా అయిపోయింది. ఇది ఇంకా రేపు మధ్యాహ్నం లంచ్లో తింటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కర్రీ. దానికి ఫ్రై ముక్కలు మైక్రోవేవ్లో మనం వేడి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తినవలసినంత తిని ఒకవేళ మిగిలిపోతే మైక్రోవేవ్లో వేడి చేసుకొని కూడా తినచ్చు. సూపర్గా స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రై టేస్ట్ చేస్తాను ఫస్ట్. చాలా బాగుంది ఫ్రై. అసలు మాంసం ముద్దలకు ముద్దలు వచ్చేస్తుంది. ఇలాగైతే రైస్ తినవలసిన అవసరం లేదు. బట్ ఇలా ఫిష్ తినేసి కూడా పడుకోవచ్చు. 2 ముక్కలు తినేస్తే ఫుల్ కడుపు నిండిపోతుంది. ముళ్ళు కూడా చిన్నగా లేవు, పెద్దగా ఉన్నాయి. ట్రబుల్ ఏం లేదు. సో ఫ్రై అయితే సూపర్. ఇంకా రైస్ తిందామా కొంచెం. ఇంకా రైస్ పెట్టుకుంటున్నామండి. కొంచెం చిక్కగా అయింది గ్రేవీ. అబ్బా సూపర్. ఇది గోల్డ్ ఫిష్. దీన్ని తెలుగులో బంగారు తీగ అని అంటారు. బంగారు తీగ, ఇంగ్లీష్లో గోల్డ్ ఫిష్ అంటారు. ఎక్కువ శాతం దొరకదు. ఇలాంటి చేపలు అమ్మే ప్లేస్లో కొంచెం కొన్ని ప్లేసెస్లో చాలా ఎక్కువ శాతం దొరుకుతుంది అనమాట. ఈ రెసిపీ మీకైతే కంపల్సరీ నచ్చుతుంది. చాలా బాగుంది. నెక్స్ట్ డే తింటే మాత్రం ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఫ్రై అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చూసిన తర్వాత మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉంది నాకు కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మీకోసం ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ లైక్, షేర్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మంచిగా అందరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకెళ్ళాలి, మంచి వీడియోస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వంటతో మళ్ళీ మీ ముందర ఉంటాను. ఇంతవరకు టాటా, బాయ్ బాయ్.